ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్కారం అండి. నా వరకు అయితే ఇంతకుముందు నేను భగవాన్ రమణుల్ని మొదటిసారి వీడియోలలో ఆయన చరిత్ర అంతా విన్న తర్వాత అప్పుడు నాకు అనిపించింది, ఆయన అందరినీ వదిలేసి వచ్చాడు కదా అంత చిన్న వయసులోనే. అప్పటి నుంచి ఇంకా ఎప్పుడూ కలవలేదు కదా కుటుంబ సభ్యుల్ని. వారి కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చి కలిశారు, కానీ ఆయనకెప్పుడు కలవాలని అనిపించలేదు కదా. అందుకని ఎప్పుడు కలవాలని ఎందుకు అనిపించదు అని నాకు అనిపించింది ఫస్ట్లో. తర్వాత భగవాన్ అనుగ్రహం వల్ల మనం ఆయన జ్ఞానం పొందుతాం కదా. ఆయన అనుగ్రహం వల్ల ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని అలా నాకు తర్వాత అనుభవంలోకి వచ్చిన తర్వాత, అందుకే కదా ఆయనకి ఇదంతా నిజం కాదు అని అందుకే ఇక అనిపించదన్నమాట. ఆయన కలవాలని కుటుంబ సభ్యుల్ని జగన్ మిథ్య అని వారికి స్పష్టంగా అర్థమవుతుంది కదా. అందుకనే మనకు నేర్పించడానికే వచ్చారు ఈ గురువు అన్నట్లుగా అనుభవం తర్వాత మనకి ఇంకా గాఢంగా నమ్మకం ఏర్పడుతుందన్నమాట. ముందు వారి బాటలో నడుస్తాము, అది నిజమైన తర్వాత వారిని మరీ గాఢంగా నమ్ముతామన్నమాట. నిజమైనప్పుడు నిజమని నమ్మక తప్పదు కదా.